సముద్రం మెరుపెక్కింది, 1000 కోట్ల తను తెల్లబడేస్తుంది బయటకి. జై ఎన్టీఆర్, జై సూపర్. కాలర్ సెంటిమెంట్ అన్న, కాలర్ సెంటిమెంట్, ఇంకేమొద్దు. ఎస్ఎస్ఆర్ సెంటిమెంట్ లేదు, కాలర్ సెంటిమెంట్. వన్ మ్యాన్ షో కాదన్న, అందరు షో అన్న. అనిరుద్ధ్ అయితే దీని అమ్మ సౌండ్ అంతా లేక వినిపించాలి, కానీ అక్కడక్కడ వినిపించితేనే మైండ్ పోతుంది. ఒక్కసారి ఏపీలో కూర్చొని అనిరుద్ధ్ సౌండ్ సంజయ్ దత్ వాస్తవ్, సైఫ్ అలీ ఖాన్ యాక్టింగ్. బాక్స్ ఆఫీస్ మగుడు వచ్చాడు, ఇండస్ట్రీకి కొట్టాడు. 6 ఏళ్ళ తర్వాత మాసమ్మ మగుడు పిచ్చెక్కుతుంది పోయే లోపల. మాసమ్మ మగుడు రెండు కాలర్లు ఎగిరేసావన్నా. ఈ సముద్రంలో చేపల కంటే కత్తులో నెత్తురునే ఎక్కువ చూసుంటది, అందుకే దీన్ని ఎర్ర సముద్రం అంటారు. జై ఎన్టీఆర్. అదిరిపోయింది. సెకండ్ హాఫ్ వెయిటింగ్. కాలర్ వేసుకొని చెప్తాడు. కాలర్ ఇంకా లేదు, వస్తుంది. టైగర్ అసలు డాన్స్ ఎక్సైట్ మొత్తం ఎట్లా అంటే పిచ్చోడిని అయిపోతున్నా. జై దేవరా, జై ఎన్టీఆర్. ఏముందా చించేసిండ్రు. బట్టలు చించుకుంటారు, అంత బాగుంది. బట్టలు చించుకుంటారు, విజువల్స్ మట్టి. అనిరుద్ధ్ చించేసాడు. ఎన్టీఆర్ అన్న చెప్పిండు, కాలర్ ఎగిరేసుకొని వచ్చినామన్నా. కాలర్ అయితే ఎగిరేసుకొని వచ్చినాం. 100% జస్టిఫైడ్. ప్రభాస్ వస్తున్నాడు, 10 years చూసుకో అన్న. మళ్ళీ ఎన్టీఆర్ వచ్చిండు. 10 years బ్యాక్ నేను ఇదే మాట చెప్పిన, ఇక్కడే చెప్పిన. బాహుబలి 1 లో ప్రభాస్ యాక్షన్ చేయదన్నా, సినిమా బాగుంది అంతే. ఎలివేషన్ చేయమన్నా, సినిమా బాగుంది అంతే. ప్రభాసే ఎన్టీఆర్ ఆఫ్టర్ సింహాద్రి మన నెగేషన్ సినిమా మామూలుగా వేయలే. ట్రోల్స్ లేవు, మడ్డలేవు, ఏం లేవు. చేత కాని వాళ్ళందరూ మాట్లాడే మాటలు అవన్నీ. కాలర్ ఎగరేసుకుంటాడు ప్రతి ఎన్టీఆర్ ఫ్యాన్. దేవరా పార్ట్ 2 ఉంటుంది. ఎన్టీఆర్ ఫ్యాన్, నందమూరి ఫ్యాన్ అందరూ చాలా సూపర్ గా తీసుకునే సినిమా ఇది. ఆల్మోస్ట్ ఒక 900 కోట్లు వచ్చేస్తాయి, ఈజీగా వచ్చేస్తాయి. 1000 crore క్లబ్ లో ఎన్టీఆర్ జాయిన్ అవుతాడు. జై ఎన్టీఆర్. కల్కి రికార్డు బ్రేక్ చేస్తుంది. కల్కి ప్యాన్ వరల్డ్ అంటే అన్ని లాంగ్వేజెస్ లో రిలీజ్ అయింది. దేవరా కొన్ని లిమిటెడ్ లాంగ్వేజెస్ లో రిలీజ్ అయింది. ఇంగ్లీష్ లో వచ్చిందంటే సినిమా ఖచ్చితంగా కల్కి రికార్డ్స్ బ్రేక్ చేస్తుంది. ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ గురించి నువ్వు నేను మాట్లాడుకునేది కాదు. నందమూరి రక్తము. ఒకరు మాట్లాడితే ఒకరి బ్లడ్ గురించి మాట్లాడేది కాదు. ఎన్టీఆర్ అది. ఎన్టీఆర్
ఎప్పుడో నేను చిన్నప్పుడు ఉన్నప్పుడు ఆంధ్ర వాళ్ళతోనే ప్రూవ్ చేసుకున్నాడు. ఇది జస్ట్ జుజుబి పార్ట్ 2 మస్తు మూవీ చాలా బాగుంది. అనిరుద్ చింపాడు. కాలర్ వర్కౌట్ అయింది. బ్లాక్ బస్టర్ దేవరా. జై జై ఎన్టీఆర్. కాలర్ ఎగరేసినట్టుంది. 1000 కోట్లు పక్కా. అంటే చాలా బాగా నచ్చింది అన్న, నిజంగా వేరే లెవెల్ ఉంది స్టోరీ కూడా. అంటే 6 years తర్వాత వచ్చిన ఫస్ట్ సినిమా మా ఎన్టీఆర్ అన్నది, నిజంగా సోలో అన్నది నాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది అన్న స్క్రీన్ మీద చూసేసరికి. అంటే ఒక్కొక్క సీన్ కూడా ఎమోషన్ సీన్స్ కానీ ఫైటింగ్ సీన్స్ కానీ నిజంగా డైలాగ్ డెలివరీ మాత్రం అసలు వేరే లెవెల్ అనిపించింది అన్న. ఇంకోటి డబల్ యాక్షన్లో చూడటం అయితే అసలు నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా చాలా ఆనందంగా అనిపించింది అనమాట. పిచ్చి పీక్స్లో ఉంది స్టోరీ కూడా, మంచి స్టోరీ. ఫస్ట్ హాఫ్ మొత్తం ఈ అమ్మ మామూలు ఫైటింగ్స్ కాదన్న, ఫైటింగ్స్ కానీ ఆ బీజిఎం కానీ అనిరుద్ధ్ గారిది నిజంగా సినిమాని ఎక్కడికో తీసుకెళ్ళిపోయింది ఫస్ట్ హాఫ్ కూడా. సెకండ్ హాఫ్ ఏమో హీరోయిన్ ఎంట్రీ అవుతుంది. అమ్మ జాన్వీ పాప మామూలుగా కాదు, ఆ మందాలు కానీ ఆమె స్టోరీ కానీ నిజంగా హీరోయిన్ చూస్తూ ఉండిపోయినాము. అలానే అనిపించింది నిజంగా. ట్విస్ట్ ఉంటాయి చూడండి, ఆ ఇంటర్వెల్ ట్విస్ట్ కానీ ఆ క్లైమాక్స్ ట్విస్ట్ కానీ అమ్మ మైండ్ ఇక్కడున్న మైండ్ ఎక్కడికో జంగిపోతుంది అన్న, అలా అనిపించింది నాకైతే నిజంగా. ఒకటే చెప్తా అన్న, చాలా మంది సినిమా రాకముందు కానీ సినిమా వచ్చిన తర్వాత కానీ చాలా మంది అరే సినిమా ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ ఫ్లాగ్ ఉంది, స్టోరీ లేదు, ఏం లేదు, ఆచార్యలాగుంది, బొక్కలా ఉంది, ఎన్టీఆర్ అన్న ఇలా చేసిండు అలా చేసిండు చాలా అంటే చాలా మంది అంటున్నారు. వాళ్ళందరికి ఒకటే ఒక మాట చెప్తా, దెంగుతే దేవర అంటారా బాయ్, వెళ్ళి దేవర సినిమా చూడండి, మీకే చెప్తా అన్న. నిజంగా సినిమా అయితే వేరే లెవెల్ ఉంది. థ్యాంక్స్ అన్న. అనుగబుడు సెకండ్ హాఫ్ ఉంది కానీ బాగానే ఉంది, మంచిగా యాక్షన్ సీన్స్, అనుగబ్ బీజిఎం. ఎన్టీఆర్ ఉంటే అవన్నీ కనిపించండి, ఆ ఫ్రేమ్ మొత్తం ఎన్టీఆర్ కనిపిస్తాడు. ఇంకా పార్ట్ 2లో కూడా ఉంటుంది. ఇక ఇంటర్వెల్ కొంచెం ముందు వస్తారు. 5 చెప్తున్నా కదండి. ఇప్పుడు ఫస్ట్ డే 100 కోట్లు పక్క, టోటల్ 1000 కోట్లు గ్రాస్ అయితే 100% వస్తుంది. 1000 కోట్లు అయితే పక్కా కొడుతుంది. లాస్ట్ టైం మీ ఇదే సుమన్ టీవీలో మేడం చెప్పాను, మళ్ళీ ఇప్పుడు మీకు కూడా చెప్తున్నాను. ఇది సినీ ప్రేక్షకులకి ఎవరికైనా సరే మనం ఇలా కదా చూడాలి ఎన్టీఆర్ని అనుకున్నాం. నటన ఇంకా అంత ఓపు ఉంది కదా, ఆయనకి సరైన క్యారెక్టర్ వాళ్ళు